దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ రాంపల్లి కిరణ్ కుమార్ గారు, మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్. హాయ్ సార్, నమస్తే. నమస్కారం. సో కొంతమంది ఉంటారు సార్, ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు. సో పర్ఫెక్ట్గా ఉండడం బెటరా, లేకపోతే స్టేబుల్ లైఫ్ ఉండడం బెటరా? పర్ఫెక్ట్ లైఫ్ ఆర్ స్టేబుల్ లైఫ్ అని అంటే వాట్ వుడ్ యూ ప్రిఫర్? ఎస్ అండి మనసు గారు, ఇప్పుడు పర్ఫెక్ట్ లైఫ్, స్టేబుల్ లైఫ్, ఈ డిఫరెన్స్ తెలియక కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. థింగ్ ఏంటంటే కొంతమందికి ఇదేనండి, పర్ఫెక్ట్గా ఉండాలి, ప్రతిదీ పర్ఫెక్ట్ ఉండాలి, నా చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కూడా పర్ఫెక్ట్ ఉండాలి, నా మెటీరియలిస్టిక్ థింగ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, నేను ఏది అనుకుంటే అది అవ్వాలా, నేను ఏది అనుకుంటే అది సాధ్యపడాలా. ఇది ఒక పర్ఫెక్షనిజం అనేది మనకు అది ఒక ఘోరమైన సిచ్యువేషన్. నార్మల్గా స్టేబుల్ ఏంటంటే వాట్ ఎవర్ ద థింగ్స్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అంటే మంచి అయినా, చెడు అయినా, బాధ అయినా, కష్టమైనా, మనం సక్సెస్ అయినా, ఫెయిల్యూర్ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎన్ని థింగ్స్ అన్నా జరగని ఒక టైప్ ఆఫ్ స్టేబిలిటీ మెయింటైన్ చేయడానికి స్టేబుల్ లైఫ్. పర్ఫెక్ట్ అంటే అన్నీ ఇక నేను నాకు ఈరోజు ఒక వర్క్ అనుకున్నా, 100% జరిగిపోవాలి అంతే. ఒక వ్యక్తి నా వల్ల హ్యాపీగా ఉండాలని ఏదో అనుకున్నా, వాడు కంపల్సరీ నేను ఇది చేస్తే అప్పుడు పక్కా హ్యాపీగా ఉండాలి. ఏడ సాధ్యం అవుతుందండి? సాధ్యం అవ్వదు. నేను అనుకున్న థింగ్స్ అన్నీ కరెక్ట్ జరగాలి, ఏడ జరుగుతుందండి? 100% జరగదు, ఎవరికి జరగదు. మా నాన్న నన్ను తిట్టొద్దు, మా మమ్మీ నన్ను తిట్టొద్దు, నా ఫ్రెండ్ నన్ను తిట్టొద్దు, నా ఫ్రెండ్ ఇప్పుడు నాకు ఫోన్ చేసి నాకు 100 రూపీస్ ఇవ్వగానే పక్కా వేసేయాలి ఇమీడియట్లీ. అదే నా ఫ్రెండ్ పర్ఫెక్ట్ ఉండాలిరా, ఎందుకు ఉండొద్దు? నేను అప్పుడు ఒకసారి 100 రూపీస్ ఇచ్చినా నేను మా ఫ్రెండ్కి, ఇప్పుడు ఎందుకు ఇవ్వదు అని మనం ఏదో గింజలాడుకొని నా ఫ్రెండ్ పర్ఫెక్ట్ ఉండాలా, నా కొలీగ్ పర్ఫెక్ట్ ఉండాలా, సొసైటీ పర్ఫెక్ట్ ఉండాలా, వాళ్ళు పర్ఫెక్ట్ ఉండాలా. నో బడీ ఈజ్ పర్ఫెక్ట్, బికాస్ ఎవ్రీబడి మైండ్ సెట్ ఈస్ డిఫరెంట్. ఒక్కరికి ఉన్న ఆలోచన ఇంకొకరికి ఉండదు. పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతూనే ఉంటుంది. ఎవరిష్టం వాళ్ళ థింగ్స్, వాళ్ళ యొక్క మైండ్ సెట్ ప్రకారం వాళ్ళు ఉంటారు. యూ హ్యావ్ టు యాక్సెప్ట్. కరెక్ట్గా స్టేబుల్గా ఉండాలి. వాళ్ళు ఏ సిచ్యువేషన్లో నువ్వు స్టేబుల్గా ఉండాలి, మనం స్టేబుల్గా ఉండాలి, అట్లా ముందుకెళ్తుండాలి. కానీ చుట్టుపక్కల ఉన్న ప్రతి అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలా, ఇది కరెక్ట్ ఉండాలా? నో, ఇట్స్ నెవర్ హ్యాపెండ్ ఇన్ ఎనీవేర్. కొంతమంది అదే కదా, ఇప్పుడు జాబులు షిఫ్ట్ అవుతారండి మనసు గారు. ఏంటి, ఒక దగ్గర ఉంటారు, నా బాస్ వీడు ఇట్లా మొత్తం హెక్టిక్గా ఉన్నాడు, చంపేస్తున్నారా, మా కొలీగ్స్ అందరికి ఇట్లా ఘోరంగా ఉన్నారా, అసలు నేనేదో వర్క్ చేస్తుంటే వాళ్ళు ఏదో ఆపేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, సరే అసలు కరెక్ట్ లేనే లేదు వర్క్, ఘోరమైన సిచ్యువేషన్, ఏంట్రా నాయన ఇక్కడ వర్క్, నేను ఎక్కువ రోజులు సస్టైన్ గాను అనేసి ఇమీడియట్లీ వాళ్ళు ఏం చేంజ్ అవుతూ ఉంటారు, ఇంకో దగ్గరికి వెళ్తారు. మహా అయితే ఒక 1 వీక్ 10 డేస్ బాగుంటుంది, కొత్త మిరపం కాబట్టి బాగానే ఉంటుంది. తర్వాత ఏం జరుగుద్ది, మళ్ళీ నీ థింగ్స్ నీ కంట్రోల్లో ఉండకుండా మళ్ళీ చేంజ్ అవుతూనే ఉంటాయి. మళ్ళీ చేంజ్ అయిపోయినప్పుడు మళ్ళీ ఏమనిపిస్తుంది, అరే పాతదే బాగుందే, అక్కడే బాగుందే, మనం అనుకున్నాం కానీ అక్కడ ఉన్న కొలీగ్స్ ఎక్సలెంట్, అసలు మనం అనుకున్నాం కానీ అక్కడ బాసు మంచోడే, ఏదో కోపం వచ్చినప్పుడు కోపపడతాడు, మనం దానికి తొందరపడ్డామేమో అని మళ్ళీ అనిపిస్తుంది. అంటే నీకు ఇక్కడ మనం రియాలిటీ అర్థం చేసుకుంటే స్టెబిలిటీ లేదు 100%. మనం ఎక్కడ ఉన్నామో అక్కడ స్టెబిలిటీ మెయింటైన్ చేసుకుంటే రిమైనింగ్ థింగ్స్ అన్నీ వాళ్ళతో పర్ఫెక్ట్గా ఉంటే సరిపోయా, అప్పుడు నీకు స్టెబిలిటీ ఉంటుంది. ఇక్కడ లేదు, అక్కడ ఉంది, అక్కడ లేదు, ఇంకో దగ్గర ఉంది, ఎక్కడ ఉండదు, ఎక్కడ ఉండదు. జాబ్లో ఉండదు, నువ్వు బిజినెస్లో ఉండదు, నువ్వు ఈ బిజినెస్ చేసినా కష్టమే ఉంటుంది, ఇంకొక బిజినెస్ చేసినా కష్టమే ఉంటుంది, రియల్ ఎస్టేట్ చేసినా కష్టమే ఉంటుంది, సేల్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కష్టమే ఉంటుంది, ఇంకో దగ్గరికి వెళ్ళినా కష్టమే ఉంటుంది. ఆర్ పర్ఫెక్ట్ మనసులో నువ్వు రియల్ ఎస్టేట్ ఒక ఫ్లాట్ అమ్మాలి అని ఇమీడియట్లీ నువ్వు వెళ్ళేసి ఇవ్వగానే పర్ఫెక్ట్గా నువ్వు చెప్పే మాటలని నమ్మేసి ఓకే రైట్ నేను కొనేస్తా, ఎవరు ఉండడు. రియల్ ఎస్టేట్ నాకు వర్క్ అవ్వట్లేదు, సేల్స్కి వెళ్తా, సేల్స్లో కొంతమంది ఎవరు చెప్తే వాళ్ళు వింటున్నారంట, ఇవే మాటలు నేను ఒక మనిషి చెప్పిందంటే ఇవే మాటలు నేను పోయి చెప్పేస్తా, సేల్స్ డిపార్ట్మెంట్ నా ప్రొడక్ట్స్ అన్నీ కొనేస్తారు, సూపర్ అవ్వదాడు. సో ఎక్కడైనా సరే నీకు కావాల్సింది ఏంటి, స్టేబుల్ మైండ్ సెట్. వేర్ ఎవర్ యూ గో యూ హ్యావ్ టు బీ మెయింటైన్ ద స్టేబుల్ మైండ్ సెట్, నాట్ ఎ పర్ఫెక్ట్. నోబడీ ఈజ్ ఎ పర్ఫెక్ట్ ఇన్ ద లైఫ్. ప్రతి ఒక్కరం కూడా అదే అనుకుంటాం. ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఎవ్వరు కూడా పర్ఫెక్ట్ కాదండి, 100% పర్ఫెక్ట్ కాదు. అసలు అన్ని తెలిసినటువంటి వ్యక్తి ఎవరు ఉండడు. ద వెరీ సింపుల్ లాజిక్ థింగ్, ఈ ప్రపంచం మొత్తం మీద అన్ని తెలిసినటువంటి వ్యక్తి ఎవరు ఉండరు. కానీ ప్రతి ఒక్క పర్సన్కి ఎంతో కొంత తెలుసు. సో ఎంతో కొంత తెలుసు కాబట్టి ఏం చేయాలి, ఎంతో కొంత ప్రతి ఒక్క వ్యక్తి నుంచి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఏమవుతుంది, వీ హ్యావ్ టు గ్రో.
యాజ్ ఎ ప్రొఫెషన్, యాజ్ ఎ ప్యాషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు నేను ప్యాషన్గా నేను యాజ్ ఎ ట్రైనర్గా ఉన్నప్పుడు నాకంటే మిగతా వ్యక్తులకు ఎన్నో తెలుసు. సో వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకోవాలి. యాజ్ ఎ ప్రొఫెషనల్గా కూడా నేను అక్కడక్కడ నాకంటే సుపీరియర్స్ ఉంటారు, మంచి తెలుసుకునే వాళ్ళు ఉంటారు, నాకంటే ఇంకా మరీ తక్కువ ఉండవచ్చు. సో వాళ్ళకు నేను నేర్పుతూ ఉండాలి, వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకుంటూ ఉండాలి. రిమైనింగ్ థింగ్స్ నడుస్తూనే ఉంటుంది. అది పర్ఫెక్ట్, అదొక స్టేబిలిటీ. నో, ప్రతిదీ కరెక్ట్ ఉండాలి, ప్రతిదీ పర్ఫెక్ట్ ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా నేను కరెక్ట్ ఉండాలి, నా ఇంట్లో వాళ్ళు నాకు కరెక్ట్ ఉండాలి, నేను చెప్పినట్టు ఉండాలి, నా పిల్లలు నేను చెప్పినట్టు మా అమ్మ నాన్న ఉండాలి, నేను చెప్పినట్టు నా ఫ్రెండ్ ఉండాలి, నేను చెప్పినట్టు ప్రతి థింగ్స్ జరగాల, నేను చెప్పినట్టు నేను వెళ్తున్న ప్యాసింజర్ కూడా కరెక్ట్ ఉండాలి, నేను వెళ్తున్న జర్నీ కరెక్ట్ ఉండాలి. నేను కూర్చున్నానంటే నాకు వాడు సీట్ ఇవ్వాలి లేసి. నేను ఇట్లా వెళ్ళగానే మొత్తం మనకు ఒక ముఖేష్ అంబానీ, ఒక ప్రభాస్ మాదిరి నాకు వెల్కమ్ చెప్పేసి ఇమీడియట్లీ ఈ సీట్ కిరణ్ కోసం కేటాయించింది, ఈ సీట్లో కూర్చోండి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? వాడికి కూడా కావాలి సీటు, వాడు కూడా కూర్చుంటాడు. నువ్వు పెద్దవాడు చిన్నోడు అని కాదు. యూ హ్యావ్ టు బి జస్ట్ స్టాండ్. నాకు ఇవ్వట్లేదు సీటు, ఇంతమంది ఉన్నారు, ఇంతమంది పబ్లిక్ ఉన్నారు, ఇంతమంది మెట్రోలో ప్రయాణిస్తారు, నీ లెక్కనే వాడు కూడా ప్రయాణం చేస్తుంటారు. నీ లెక్కనే బయట సొసైటీ ఉంది, మన లెక్కనే బయట ట్రాఫిక్ ఉంది, మన లెక్కనే అందరం ఉన్నాం. అందరూ వీ హ్యావ్ టు బి యూజ్ ఇన్ ద సోషల్ మీడియా అండ్ ఎవ్రీబడి. సోషల్ మీడియాలోకి ఇట్లా అయ్యారు, సోషల్ మీడియాలో ఇట్లా చేస్తున్నారు, సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్నారు. ఎవ్రీబడి ఈస్ డూయింగ్ లైక్ దట్ ఓన్లీ. వెదర్ ఇట్స్ గుడ్ బ్యాడ్ దట్ ఈస్ ద సెకండరీ థింగ్. సో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉండాలి, సొసైటీ పర్ఫెక్ట్ ఉండాలి, పక్కన వాడు పర్ఫెక్ట్ ఉండాలి, వాడు పర్ఫెక్ట్ ఉండాలి. డోంట్ థింక్ ద పర్ఫెక్ట్ లైఫ్ అండ్ పర్ఫెక్ట్ థింగ్స్. యూ హ్యావ్ టు బి మెయింటైన్ ద పర్ఫెక్ట్, నాట్ పర్ఫెక్ట్, స్టేబిలిటీ మైండ్ సెట్ అండ్ స్టేబిలిటీ లైఫ్. అలా ఉన్నప్పుడు మాత్రం కరెక్ట్గా ఉంటుంది మనసు గారు. మీరు ఏదైతే చెప్పారో అది ఒక రకంగా అది చాలా వరకు కరెక్ట్. పర్ఫెక్ట్ లైఫ్ కన్నా కూడా స్టేబుల్ లైఫ్ ఉంటే ఆటోమేటిక్ గా పర్ఫెక్ట్ లైఫ్ అనేది మనకి అలవాటు అయిపోతుంది అనేది అర్థమైంది. సో ఇంత మంచి ఇన్ఫర్మేషన్, ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.